నెల్లూరు మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ పరీక్షలో అసాధారణ ఫలితాలను సాధించారు. ఎం వెంకటసుధా హేమంత్ 99.43 సాధించాడు. ఈ కృష్ణవంశీ 98.52 సాధించాడు. ఎండి అఫ్జల్ షరీఫ్ 98.26 సాధించారు. అలా 12 మంది విద్యార్థులు ఘన విజయాలు సాధించారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యార్థుల సంస్థల చైర్మన్ మరియు ఓవెల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రంకశెట్టి వేణుసార్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాలలో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్చిందని హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటుగా 18 మంది విద్యార్థులు 91% పైగా ఫలితాలను సాధించడంతో పాటు 50 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం నెల్లూరు పట్టణంలో జూనియర్ కళాశాల మాత్రమే సాధించిన అరుదైన రికార్డును తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ ఆర్ ప్రమీల, జీఎం మహదేవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, డీజీఎంస్ టీమ్ లీడర్ సుధీర్ బాబు, ఏజీఎం గంగాధర్, శ్రీమతి, ఏఎం, విద్య మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ 2025 అనౌన్స్ చేసిన జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజీ ఐఐటి నీట్ అకాడమీ ద్వారా మంచి ఫలితాలు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్గా 99.48 రావడం అనేది వెంకట సుధా హేమంత్ అనే మా స్కూల్ విద్యార్థి, అలాగే కాలేజీ విద్యార్థి, అలాగే మిగతా స్టూడెంట్స్ 98%లో 98 అండ్ అబోవ్లో 3 స్టూడెంట్స్ రావటం. ఇందులో ముఖ్యంగా కృష్ణవంశీ, అలాగే సయ్యద్ అఫ్జల్ షరీఫ్, బాలహర్షిత, వీళ్ళు 3 కూడా 98 అండ్ అబోవ్% వచ్చున్నారు. అలాగే ఆర్ యశ్వంత్, దుర్గా హనుమంత్ ప్రసాద్, చరణ్ తేజ, యశ్విత, వీళ్ళందరూ కూడా బి అవినాష్, మోహన ప్రియ, సాయి దుర్గా చరణ్, పఠాన్ లుక్మ్యాన్, వీళ్ళందరూ కూడా 91 అండ్ అబోవ్% జాతీయ స్థాయిలో రావడం అనేది మా కాలేజీ యొక్క అధ్యాపక బృందం కానీ, అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించిన ఒక గర్వకారణమైన విషయంగా తెలియజేస్తున్నారు. అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు వాటి యొక్క ఫలితాల సరళిని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకున్నారు. మనందరికీ తెలుసు, వాళ్ళ ఇండియాలో ఏదైనా ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఉందంటే అది ఖచ్చితంగా ఐఐటికి సంబంధించిన ఎంపీసీ ఓరియంటేషన్లో జరిగే పరీక్షలు మాత్రమే. ఆ ఛాలెంజ్ని మనం నెల్లూరు స్థాయిలో తీసుకొని నెల్లూరులో ఉన్న పిల్లలు, మా క్లాస్లో ఉన్న పిల్లలు, కేవలం మా క్లాసులో మాతో పాటు పనిచేసే పిల్లల ద్వారా ఈ ఫలితాలు రావటం, దీనికి కావాల్సిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ కాలేజీలో ఉండి నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఇన్స్పిరేషన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సినంత టైం వాళ్ళతో కేటాయించి వాళ్ళు చేసే తప్పులు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా వాళ్ళకి పాన్ ఇండియా లెవెల్లో కనీసం 8 లెవెల్స్లో అన్ని రకాల ఓరియంటేషన్స్ ఇచ్చి 3 సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పోటాపోటీగా ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారా చేయటం. ఈ ఫలితాలు కూడా ఇప్పటికప్పుడు పేరెంట్స్ తెలియజేసి పిల్లలకు కూడా వాళ్ళ యొక్క మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసులో మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రీటీచింగ్ ద్వారా సుమారుగా ఒక 150 రోజుల రివిజన్స్ ఇవ్వడం, ఒక 100కి మించి 115 దాకా గ్రాండ్ టెస్ట్ వాళ్ళకి కండక్ట్ చేయటం. అలాగే ఎక్కడన్నా వెనకబడిన పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి రెమెడియల్ ట్రైనింగ్ ఇచ్చి రీటీచింగ్ ద్వారా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం. ప్రతి ఒక్కళ్ళని మనం సెలెక్ట్ అయ్యడానికి కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో అయితే మనం ఫేజ్ 1లో సుమారుగా 35 to 40 మెంబర్స్ సెకండ్ లెవెల్ అడ్వాన్స్ ఐఐటి రాసేదానికి అన్ని కేటగిరీస్ కలిపి కరెక్ట్ అవుతారనేది మాకు అనుభవం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే డైరెక్ట్గా ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల ద్వారా సుమారుగా 15 మంది ఇండియాలో ఉన్న రకరకాల ఎన్ఐటి కాలేజీలు అయితే కానీ, ట్రిపుల్ కానీ వాళ్ళకి సీట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళందరినీ ఐఐటి స్థాయిలో ఐఐటి కాలేజీ ఐడి కార్డుతో చూడాలనేది మా యొక్క ఛాలెంజ్ కానీ, మా యొక్క ఆబ్జెక్టివ్ కానీ. అదే రకంగా మా పిల్లలకి మేము గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బిగినింగే ఈ సంవత్సరం. తర్వాత మళ్ళీ మనం ఐపీ ఎగ్జామ్స్ అయిన వెంటనే మంచి ఫలితం కోసం
లాస్ట్ ఇయర్ కూడా మనకి సుమారుగా 9 మంది పిల్లలు రకరకాల ఐటీ కాలేజీలో జాతీయ స్థాయిలో చదువుకుంటున్నారు, అలాగే ఎన్ఐటీలో చదువుకుంటున్నారు, MITస్లో చదువుకుంటున్నారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా అంతకు మించిన ఫలితాలు మనం టెస్టులు కూడా మరియు ప్రయత్నం చేసి ఎవరైనా కొద్దిమంది పిల్లలు డిసప్పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క పాజిటివిటీ అలాగే స్పిరిట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని వాళ్ళు ఎప్పుడైతే పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఫేస్ టూకి మళ్ళీ కావాల్సిన అంతంలో ట్రైనింగ్ చేసేదానికి మా లెక్చరర్స్ ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ సెలెక్ట్ అయిన పిల్లల కోసం IIT ప్రోగ్రామ్ కావాల్సినంత మెటీరియల్ ఇక్కడ మా లెక్చరర్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ చక్కటి ట్రైనింగ్ అనేది IP ఎగ్జామ్స్ అయిన వెంటనే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన సిలబస్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.